చక్కాలే దూడా దూడ తోడు మతిలనే దూడమ్మ దూడ చంకయ్య పేరు దూడా చంకయ్య పేరు దూడా చవల పోగుల దూడా కర్రిన బట్టతోడే దూడమ్మ దూడ దూడతే దుఃఖమరాజా దూడమ్మ దూడ దూడ ఓయమ్మా నా తోడే ఏడి అమ్మ కంటినీళ్ళు కానీ కింద పడినంటే ఈ భూమి భర్తగా పగిలిపోవును. ఎందుకే నీ కంటినీళ్ళ కింద పడకూడదు. సరిరా ఇది కష్టపడి వాళ్ళతో పని చెప్పండి మీరు చాలా ముసురు ముడ్డ వాళ్ళతో పని రేపు చెప్పేస్తాము. ఆడికి చెప్పండి మళ్ళీ కదా మీకు ఇది కావాలో చెప్తాం. అందరికి నచ్చింది చెప్తాం. మీకు చెంచింది కథ కావాలి కదా అది కూడా చెప్తాము. కొంతమంది దూడ కథ అడిగారు అది చెప్తాము. ఇంకేదైనా అంటే అది చెప్తాము. మీకు ఏమేమి కావాలో అన్ని చెప్తాము. అందుకే కదా మేము తంగేడు పువ్వు కథగా చెప్తాడు. చెల్లెమ్మ చెప్తాడు. మా దాది ఏమా ఏమి రాయి దూడ సచ్చేది దూడకు మరో దుఃఖపోయే విషయం ఏమని నీకు అర్థం కాదా ఉండే. దూడ సచ్చేదేమి దానికి ఈ విధంగా ఏడ్చేదేమి నాకేం అర్థం కాల. మనిషి చచ్చిపోతేనే ఏడ్చేదానికి మనుషులు లేక ఇప్పుడు వైకుంఠ రామని చెప్పి రథాలు పెట్టేసి శేఖర్లు పెట్టేసి ఏడిపిస్తా ఉన్నారు. డబ్బులు ఇచ్చి భగవద్గీత పెడతా ఉన్నారు. భగవద్గీత పెడతా ఉన్నారు. ఇన్ని చేసేటప్పుడు నువ్వు దూడకి ఈ విధంగా ఏడుస్తావు అంటే నాకు నమ్మకం లే. ఆ దూడకి నీకేమైనా మీట ఆ దూడకు నువ్వేమైనా లైన్ వేస్తావా? దూడకని చెప్తాను విను. అది కాదు ఈ దూడ విషయం ఏమనంటే మా అమ్మ మా నాయనకి అనేక రోజులుగా సంతానం లేకుండా మా అమ్మ మా నాయన కొండనక కోననక వాగనక వంకనక చెట్టనక చేమనక మెట్టనక పుట్టనక చెయ్యంగా 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 మనకే గొప్ప కూడా ఏం లేదు చేసేదానికి. దరిద్రమా మా అమ్మ మా నాయన పూజలు చేశారు. పూజలు చేస్తే సంతానం లేకుండా పూజలు చేయగా ఆ భగవంతుడి కృప చేత రూపురేఖ లావణ్యముతో నేను ఒక్క బిడ్డ పుట్టానమ్మా. నేను బిడ్డ పుట్టాను. నేను ఎప్పుడైతే ఆడబిడ్డ పుట్టాను బ్రాహ్మణోత్తములు పిలిపించి మా అమ్మ మా నాయన పంచాంగంలో పరిశీలించి చక్కని పేరు పెట్టాలని పరిశీలించారు. బి అనే అక్షరం వచ్చిందమ్మా నాకు పేరు. నీకు పేర్లు బి అనే అక్షరం వచ్చింది. బి అనే అక్షరంలో ఏ పేరు పెట్టమంటే రావే ఇట్లా రావే కాదే. బి అనే అక్షరంలో ఏ పేరు పెడతా నువ్వు చెప్పమ్మా. అది బాగుంది. పెట్టిందా దాని చెల్లెది కదా. బి అనే అక్షరం ఏ పేరు పెడతా గుడ్డ పెళ్లి చేస్తున్నారు. పగిలిపోయినట్టుగా అని అచ్చంలో కాదా అనే అక్షరములో ఏ పేరు పెడితే బాగుంటుందని పెద్దవాళ్ళందరూ ఎంతో మంది ఈ గ్రామంలో మెరుగుల గడ్డిలో ఉండే మగవాళ్ళందరూ వచ్చి పెట్టి నాకు పేరు తెలిసి పెట్టిందా. ఎవరు పెట్టినా చెట్టు కాదా. మళ్ళా అట్లా కాదు ఇట్లా కాదని ఎత్తికి ఈ ఊర్లో ఒక మనిషిని పిచ్చుకొచ్చి ఎవరుదా మన ముని పిచ్చుకొచ్చి పెట్టి నాకు
యమున ఎంత బాగా పెడతాడని. మునేని పిలిచి కూర్చోబెట్టి ఆయన నాకు బాగా చూసి పెడతాడు. ఏమది? పంచాంగం చూసి అదే, అదే పేరు పెట్టాడు. ఆయన పెట్టగా నాకు సరిపోయి ఏమని పేరు పెట్టాడు? పిలిపించవమ్మా, 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 పిలిపించవమ్మా పేరు పెట్టాడన్నా. నీ అందాల దగ్గర పేరేదే కదా కరెక్ట్ గా సెట్ చేసినాడు. ఎవరు మునిబొమ్మ బీట్లో ముగ్గేసింది. అదే కదా పిలిపించవమ్మని పేరు పెట్టారు. పేరు పెట్టి మా అమ్మ మా నాయన బిడ్డని అన్నం పెడితే ఆడ పేగులు ఎత్తుకుంటుందో, కింద పెడితే కరిగిపోతుందో, పైన పెడితే అరిగిపోతుందో, అన్నం పెడితే కూడా ఎట్ట పెట్టే పేగులు ఎత్తుకుంటుందని అన్నం అంతా మా అమ్మ మా నాయన తిని అన్నం ఉంచిన గెంజి పోయి సాకినారమ్మ నాన్న. గెంజిలో ఉండే పదార్థం వాళ్ళకేం తెలుసు. గెంజి పోసే చాకరి మా అమ్మ మా నాయన సాగి పెంచి ప్రవర్తమానం చేస్తా ఉంటే మా అమ్మ మా నాయన వాళ్ళు పెట్టంగా నాది పెరగంగా, వాళ్ళు పెట్టంగా నాది పెరగంగా. పెరిగేది వయసు అదే కాకుండా వాళ్ళు పెట్టంగా నాది పెరగంగా వాళ్ళు ఏమనుకునేదమ్మా మాట్లాడే మాట్లా కాదు వయసు వయసు వాళ్ళు అన్నా పోదిన వాళ్ళు పెట్టంగా నాది పెరగంగా వయసుకు వచ్చాక ఆ వయసు పెరిగింది. నేను అట్ట పెట్టవి ఎంత పెట్టవి నేను పెద్ద మనిషి అయినానమ్మా. ఎన్ని ఊళ్ళకి పెద్ద మనిషి అమ్మా? జిల్లాలకే మండలాలకే పంచాలకే తాలూకులకే దేనికి పెద్ద మనిషి నువ్వు? దరిద్రం పట్టిందానా, పారేసిందానా, జారేదానా, ఎండ్లో పడుకోదానా, పనికి మానేదానా? నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. పెద్ద మనిషి అంటా ఉంటే ఎన్ని జిల్లాలకు పెద్ద మనిషి, ఎన్ని మండలాలకు పెద్ద మనిషి, ఎన్ని గ్రామాలకు పెద్ద మనిషి, లేదంటే నెల్లి గంటకి ఏమైనా పెద్ద మనిషి? నువ్వు దేనికి పెద్ద మనిషి? పనికి మానేదానా చెప్తుంది కదా, నీ కడుపు కోసి నీ గీరి గిన్నెకిచ్చి వారి వంకలో పోయా. నువ్వు నాకు చెప్పేది అర్థమైతే చెప్తే కదా. నేను పెద్ద మనిషి అయ్యానంటే నా శరీరానికి నా ఒంటికి నేను పెద్ద మనిషి అయ్యాని అది చెప్తే ఒంటికి పెద్ద మనిషి అంటే అంటా పర్వాలా. అదే కదా నేను పెద్ద మనిషి అంటే నేను దేనికి మరుగు పదంగా చెప్పాను. ఎప్పుడైతే నేను ఎప్పుడైతే పెద్ద మనిషి అయ్యాననే విషయం మా అమ్మ మా నాయన తెలిసిందో, మా అమ్మ మా నాయన నన్ను తీసుకుపోయి మా ఊర్లో అయ్యవారి దగ్గరికి పోయి అయ్యవారిని పిలిపించి అయ్యవారిని కూర్చోబెట్టి అయ్యవారికి ఎదురుగా నన్ను కూర్చోబెట్టి ఎత్తి చూపించింది. ఏమది దరిద్రం పట్టిదా? అది కాదు ఎదురుగా అయ్యవారి దగ్గర ఎదురు కూర్చోబెట్టి ఎత్తి చూపించినారంటే ఏమంటే చిన్నప్పుడు పుట్టిన టైం ఉందా డేట్, ఆ టైం తారీఖు ఎదురుగా కూర్చోబెట్టి చూపించి పంచాంగం చూపించారు. ఆ పుట్టిన డేట్కి ఈ ఈడు మీరు డేట్కి సరిపోయిందని చెప్పని ఆ పంచాంగం పరిశీలించి వచ్చి అయ్యవారు చూసిన అయ్యవాళ్ళు, ఓ అమ్మ మీ కుమార్తె పుట్టిన టైం ఏమో లగ్నం, పుట్టిన లగ్నం నక్షత్రం అంతా బాగానే ఉంది, ఇవి పెద్ద మనిషి అయిన టైం బాగలేదు, ఏం బాగలేదు. చూస్తువా ఏమి సరేనని చెప్పని ఆమె పెద్ద మనిషి అయిన టైం బాగలేదు ఏమి అని అడిగితే ఏమి దోషం అంటే ఆమె ఈడు మీద టైం అనేది ఎవరైతే ఆమెను అంటి పొట్టు కడతాడు, పొట్టు కట్టి 3 నెలలు కదా మూడు ఎగురు చేస్తాడని చెప్పి. అన్నా నాకెట్లా ఉండు అన్నా, అన్నా ఎప్పుడు ఆ మాట అంటూ అంటానే మా అమ్మ కింద మా నాయన పైన మామూలే అది మామూలే కదా చెప్పేది. కింద కింద మీ అమ్మ పైలు పడ్డారు ఒకరు పట్టుకుని కింద పడి పైకి లేస్తుంది. అన్నా ఎప్పుడు ఆ మాట చెప్పారు నాకు కూడా బాధ కాదు. ఎట్లా పొట్టు కట్టుకుని అందరూ మరి అంత పసుపు ముక్క పెట్టుకుని సంసారం పూలు తల పూలు పెట్టుకుని 3 పెళ్ళంగాలు 3 పెళ్ళంగాలు 3 పెళ్ళంగా ఉందామని నాకు మాత్రం ఉండదా? ఉండదా నాకు కూడా? అన్నా ఏమో సరే నేను బాధపడతా ఉంటే మా అమ్మ మా నాయన అయ్యవారిని స్వామి బ్రాహ్మణోత్తములారా ప్రతి ఒక్కదానికి పరిష్కారం ఉంటుంది, దీనికి ఏమి పరిష్కారం ఉంటే చెప్పండి చేస్తామని చెప్పండి. అయ్యవారిని అడిగితే అయ్యవారు ఏం చెప్పారంటే అమ్మా ఈ పరిష్కారం ఏమిటంటే మేనమామ అమ్మతో కూడా పుట్టే తమ్ముడు మేనరేకంగా ఉండి కానీ పెళ్లి చేస్తే ఆమె తాడు ఉంటుంది, లేకపోతే దిగుతుందండి.
నీకున్నాడు మామ ఉన్నాడమ్మా. మరి ఎవరు కూడా ఉందో అట్లా చెప్తాని మా అమ్మ మా నాయన సరే అని చెప్పి దోష పరిహారానికి మేనమావిడికి పెళ్లి చేయాలని తీసుకొచ్చి ఇంటికి మీ మామూలు పెళ్లి చేసుకునేవా అని అడిగి నన్ను నువ్వేమంటివి నేను సరే చేసుకుందాం ఏదో ఒకటి సరే చేసుకుందాము అని అంటే అమ్మా మా మేనమామ ఉన్నాడు ఎట్లేమ్మా కోటాల కూడా పేరు వాళ్ళ ఇంటి పేరు కోటాల ఆయన పేరు కురవయ్యి 2 కిలోమీటర్ కోటాల కురవడు కోటాల కురవడు ఏమే ఆ కోటాల కురవయ్య ఉన్నాడు ఏమిరంటే చూడు ఎంత అందగాడు మామ చిరంజీవి మాదిరి అయ్యా ఇంకా బాగుంటా నాగార్జున మాదిరి అయ్యో కంటితో చూడలేము ఇంకా బాగుంటా అల్లు మాదిరి దగ్గర మాదిరి నుంచి చూడలేమే మా మామ ఎట్టుంటాడంటే బట్ట తల కంట్లో పీసు ముక్కులో జోము నోట్లో జల్లు ఏనికి చెవులు ఒప్పసు రోగము ఏనికి కాలు శాంతకున్నంత పొట్ట ఏమే ఈ ప్రపంచంలో ఉండే రోగాలంతా వాడిగా ఉండేది ఉన్నది కొట్టుకి కొంతంగడ కడతా ఉండలా ఆ వారిగా పొట్ట ఒకటి ముందర ఈ చిత్తూరు జిల్లాలో ఉండే రోగాలంతా మా మామకే ఉంది. ఏం చేసేది ఎట్లా ఒకటి పెద్దలంతా చేరి ఇరిగింటి ఈరమ్మ పొరిగింటి పోలమ్మ ఆ పక్కింట్లో రామక్క సంకబొచ్చులు పాపక్క వాళ్ళ ఇంటి పేరు సంకాల్లో ఆ పేరు పాపమ్మ పక్కింట్లో ఇరకుతులు ఎంగిటమ్మ వాళ్ళ ఇంటి పేరు ఇరకాళ్ళే ఇరకలాల వాళ్ళ ఇంటి పేరు ఆ పేరు వెంకటమ్మ రెండు కలిపి పిలిచేది ఏమి వాళ్ళంతా పిలిపించి పెద్ద మనిషి అంతా చేరి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేసేసరికి పెళ్లి చేసి పీటల మీద కూర్చోబెట్టి నలుగులు పెట్టి బొట్టెత్తుకు వస్తా ఉన్నాడు మామ బొట్టుకట్టు వస్తా ఉంటే ఆయన తగ్గు వేరే ఒప్పొస్తున్నాం కదా తగ్గత బొట్టు తెస్తా ఉన్నాడు బొట్టెత్తుకొచ్చి మెల్లో కట్టా ఉంటే అన్నా నాకు పసుపు తాడు కట్టినట్లే మెల్లో ఉడితాడు కట్టినట్టే ఏమిరంటే ఇష్టం లేని మొగుడు కోతి మొగుడు ప్రీతి లేని పూడు పెండాపూడు ఏమే ఇరంపరం లేని మొగుడు ఇంటి నిండా సారం లేని చారు సట్టి నిండా అట్లంటే ఎట్లా అంటే బొట్టు కట్టినారే కానీ ఆ రోజు మొదలుకుని ఏ రోజు ఆయనకి నేను ఎత్తి చూపించింది ఆయన నాకు చూపించింది మొక్కము చూసుకునే సిగ్గు అమ్మాయి పసి అబ్బాయి వాడికే ఉంది ఎప్పుడు చూపించుకుందిరా ఇట్లా కొంతకాలం కొంతకాలం అట్లా జరిగితే ఒక 20 ఏళ్ళ వరకు 20 ఏళ్ళ వరకు మొగుడు